పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి. మరి ఆయన కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న పంచ్ డైలాగ్ వేసినట్టున్నారు కదా, మీరు ఎలా అధికారంలోకి వస్తావో చూస్తాం అన్నా. ఎందుకన్నా ఎప్పుడు రాడన్నా సినిమాలు తీసుకోమన్నా? ఎందుకన్నా ఆయనకు ఎన్ని ఓట్లు వస్తాయో బయట రమ్మను. ఆ బుద్ధు ఆయనకి ఎన్ని ఓట్లు పడతాయో ఎన్ని పడవో ఆయన్నే అడగండి. ఆయన్నే లోకేష్ గారికి కానీ, ఒక చంద్రబాబు నాయుడుకి కానీ, ఒక బీజేపీ కుటుంబం కానీ, ఒక పవన్ కళ్యాణ్ సార్ గారికి కానీ ఎవరికి కాల్చిన వాళ్ళు విడిగా పోటీ చేయమను. ఎదుర్కోలేక ఈవీఎంలు మోసం చేసి ఈవీఎంలు ఎత్తకచ్చుకొని చేసి గెలిచిండే ప్రభుత్వం అన్నా ఇది. దానికి రెడ్డి బుక్ ఏందన్నా? మేమేమన్నా ఎన్నాళ్ళు భయపడిస్తావున్నా? నన్ను చంపేస్తావా? నన్ను చంపేసి ఇంకోళ్ళు వేస్తాడు కాదన్నా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం చనిపోవాల్సినంత అవసరమే ఉందంటే మా నాయకుడు రైతు భవన్ రాజ్యంలో ఉందన్నా. 2004లో ఎవరో చెప్పన్నా? రాజశేఖర రెడ్డి గారు వస్తానే ఒకటే సంతకం పెట్టి రైతులకు రుణమాఫీ అన్నాడు. డమ్ముని చేసినాడు. రుణమాఫీ అన్నావు, 2000 వేసినావు. భూములు బాయ్, కమ్మల బాయ్, ఏలం వేసుకుంటారు బ్యాంకు వాళ్ళు. బ్యాంక్ లో పెట్టుకుంటాను కూడా చెప్పాయి కదా. అప్పుడు రుణమాఫీ అని చెప్పా, అదే మాట చెప్పి జల్లి చెప్పి అంతా మీరు రావద్దండి బ్యాంకులే. కానీ మాకు వాళ్ళు కేసులు పెట్టి ఏడ్చుకుపోయి మళ్ళీ అప్పులు చెప్పులు చేసి వార్తకరాన్ని ఎకరా అమ్ముకొని కట్టుకున్నాం. కానీ ఇట్లా అబద్ధాలు ముఖ్యమంత్రికి ఎక్కడ కానీ చూడాలి. స్వామి దేవుడా, కాదు. హోమ్ మినిస్టర్ అనిత గారు ఆఫ్టర్ ఆల్ 11 సీట్లు వచ్చిన పులివెందుల ఎమ్మెల్యే అంటుంది కదా. మరి అనుకోవచ్చన్నా వాళ్ళు మాట. నేను మాట్లాడుతూ ఉండు ఆ ఎక్క అనుకోవచ్చు, ఆఫ్టర్ ఆల్ అని ఆ ఎక్క అనుకోవచ్చు. నేను అపసభ్యంగా మాట్లాడకూడదు. ఒక ఆడ మనిషి, ఆడబిడ్డ, ఒక అక్క, మేము సభ్యతగానే మాట్లాడతాం. ఒకవేళ ఆయన ఒక ముఖ్యమంత్రిని, దివంగత నేత, దివంగత నేత ముఖ్యమంత్రి, మళ్ళా తర్వాత ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అనేది కాదు. నువ్వు ఎవరో ఇది పోసినారని చెప్పేసి సొంతంగా ఇది కాండి. అనితక్క గారు ఒక ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే కోసం లక్షల మంది వస్తున్నారు. అక్కగారు మీ పోలీసు వాళ్ళతో అక్కగారు మీరు పోలీసు వ్యవస్థను పెట్టి మేనేజ్ చేస్తాను, ఇబ్బంది పెడతాను. పోలీసు వాళ్ళు ఫ్రీగా వదిలేయండి. వదలండి. కేసులు మురుగ్గా కొట్టేది ఎదురు వచ్చి కొడితే కదా అందరికి. 2.0 ఎలా ఉండబోతుంది జగన్ అన్న? ఖచ్చితంగా సంవత్సరాలకు అవతలుండే పిలుచుకొస్తాము. అది పెట్టుకున్నాము. అనవసరంగా మాట్లాడుకునేది 2.0 అందరికి న్యాయం జరుగుతుంది. మనము ఏదో చేస్తాం అనేది కాదు. అది 2.0 అని చెప్పి జగనన్నను పక్కదారి పట్టిస్తున్నారు. అది తప్పు. ఎటువంటి పరిస్థితుల్లో 2027కే జమిలీ ఎలక్షన్ వస్తుంది. ఆ రోజు ప్రతి ప్రజలకు, ప్రతి రైతుకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి తాతకు, ప్రతి అవ్వకు, ప్రతి బిడ్డకు తల్లికి వందనం గాని, రైతుకు ఇది గాని, ఆరోగ్యశ్రీ గాని, ఉచిత కరెంటు గాని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ ఒక్క వ్యక్తికి ఇంటింటికి పోయి అందరికి న్యాయం జరుగుతుంది. అంటే వాడు ఏదో చేసినాడు అని చెప్పి 2.0 అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని పక్కదారి పట్టిస్తున్నారు. అది తప్పు. జగన్మోహన్ రెడ్డి అట్లా చేసే వ్యక్తి అయితే 2019లోనే అయిపో చేసే వ్యక్తి కాదు. ఏం చెప్పినారంటే మా పెద్దలంతా, మా ఎమ్మెల్యే గారు కానీ, మా ఎంపీ గారు కానీ, మా మినిస్టర్ గారు కానీ ఏం చెప్తున్నారంటే ట్రాన్స్ఫారాలు ఇస్తే వాళ్ళ ప్రభుత్వంలో ఆపిన ట్రాన్స్ఫారాలు మా ప్రభుత్వంలో ఇస్తే ఫస్ట్ ఏం చెప్పి తెలుగుదేశం నాయకుని చేయండి, వాళ్ళకైతే మిగిలితే మీరు చేసుకోండి అని చెప్పినాడు మా ఎమ్మెల్యే గారు. మా ద్వారకన్నా 2019 తర్వాత వస్తే ట్రాన్స్ఫారాలు మేళా పెట్టినాడు. ట్రాన్స్ఫారాలు మేళా పెడితే ఫస్ట్ తెలుగుదేశం నాయకులకే ఇవ్వండి, వాళ్ళకి సాయం చేయండి. మీరు మళ్ళీ తీసుకున్నాం చూద్దాం, మన ప్రభుత్వం ఉంది, మళ్ళీ మీరు తీసుకుందరు. ఆ పెద్దిరెడ్డి, ఆ ఘనత పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీకి తెలుస్తుంది, మా ఎంపీ గారికి తెలుస్తుంది. వాళ్ళు అంత ఉన్నతమైన వ్యక్తులు వాళ్ళు. అట్లా ప్రజాక్షేత్రంలో లోకేష్ బాబు రెడ్డి మూతుకు రాయాలంటే ఎవరు ఉండిండ్రు.
వాళ్ళు ఏం చెప్తారంటే ఒకటే మాట, మనకు కక్షలు కార్ఖానాలు అవసరం లేదు, మనమంతా అన్నతమ్ములు అక్క చెల్లెలుము అందరూ కలిసిమెలిసి బతకండి, కలిసిమెలిసి ఉండండి, మనకు రంపులు రామాయణాలు వద్దు అంటారు. ఈ లోకేష్ మాదిరి పవన్ కళ్యాణ్ మాదిరి తొక్కేస్తా నారదీస్తా భీమలా నాయక్ సినిమా కాదు ఇది. ప్రజాక్షేత్రం, ప్రజలకు మేలు చేయండి, ప్రజలకు మేలు చేసి పరిపాలించి చూపించండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో చెడ్డోడు అవుతాడు. మీరు ఇన్ని కాదు ఇన్ని చేస్తే జగన్మోహన్ రెడ్డిని మీరు ప్రజల్లో చెడ్డోని చేయలేరు.